మీ కుటుంబము అస్సలు బాగోలేదు. మీ బిడ్డల పరిస్థితులు గూడా బాగోలేదు. అలాగనే మీరు ఎంతో కాలం నుండి కష్టపడ్డారు. కానీ కష్టపడిన ఆ డబ్బులనేది మీ దగ్గరికి ఇంతవరకు గూడా రాలేదు. అంటే దాని అర్థం ఏంటి అంటే మీరు ఇతరులకు డబ్బులిచ్చారు. కానీ ఆ డబ్బులు ఇంకా రాలేదు. అలాగనే మీకు రావాల్సిన అమౌంట్ ఉంది. కష్టపడి పనిచేసిన అమౌంటు ఇంకా రాలేదు. అలాగనే అనేకమైన కార్యాలు మీ జీవితంలో ఆగిపోయాయి. అలాగనే మీ భర్త లేకపోతే మీ భార్య, మీ బిడ్డలు ఒక దగ్గర కలిసి లేరు. ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో మీరున్నారు. నేను చెప్పిన ప్రకారంగా మీరు చేస్తే త్వరలో నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. ఒకటి, నీ కష్టార్జితం నీ చేతుల్లోకి వచ్చిద్ది. రెండవది, నీ కుటుంబం, నీ నీ భార్య లేకపోతే నీ బిడ్డ, మీ భార్య లేకపోతే నీ భర్త, నీ బిడ్డలు ఒక దగ్గర లేరు. నీ కుటుంబం విడిపోయి చెల్లాచెదురైపోయింది. కోర్టు కేసుల్లోకి వెళ్ళింది విడాకుల కోసం. కానీ ఈ కీర్తనను రోజుకు మీరు 3 సార్లు చదివితే ఆర్థికంగా, కుటుంబ పరంగా మీరు బాగుంటారు. విడాకులు దాకా వెళ్ళిన, విడాకులైనా నీ భర్త లేకపోతే నీ భార్య తిరిగి నీ దగ్గరికి రాబోతున్నారు. మీ కుటుంబం కలిసిద్ది. ఈ కీర్తన నీ కుటుంబం కలిసిద్ది. మీరు బాగుంటారు. ఈ కీర్తనను 128 అధ్యాయము ప్రతిరోజు 3 సార్లు చదవండి. వీలుంటే ఒక నెల, 2 నెలలు, 3 నెలలు ప్రతిరోజు చదవండి. ఇది చదవడం మూలాన, ధ్యానించడం మూలాన నీ జీవితము ఆర్థికంగా బలపడిద్ది. ఆగిపోయిన నీ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులన్నీ కూడా నీ దగ్గరికి వస్తాయి. అలాగే కుటుంబ పరంగా కూడా మీరు వీక్గా ఉన్నారు, ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నారు. ఈ ఫైనాన్షియల్గా, ఫ్యామిలీ పరంగా మీరు బలపడతారు. కాబట్టి ఆలస్యం లేకుండా ఈ యొక్క వాక్యాలు మనం చదువుకుందాం. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్లో ఏమని రాస్తారంటే, కామెంట్స్లో నేను ధన్యుడను లేకపోతే నేను ధన్యురాలను అని రాయండి. నేను ధన్యుడను లేకపోతే నేను ధన్యురాలనని కామెంట్స్లో రాయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు మీ జీవితంలో మీ కుటుంబం బాగుండాలి, ఫైనాన్షియల్గా మీరు బాగుండాలి, ఆగిపోయిన రావాల్సిన డబ్బులు మీ జీవితంలోకి రావాలి. దానికి సంబంధించిన ఆ వాగ్దానపు లేఖనాలను నేను మీకు చూపించబోతున్నాను. ఇవి చదవడం మూలాన ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు మేలు చేస్తాడు. సో కీర్తనల గ్రంథం 128 అధ్యాయం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 128 అధ్యాయంలో మొత్తం 6 వచనాలు ఉన్నాయి. ఈ 6 వచనాలు కూడా చాలా బాగుంటాయి. నీకు ఆశీర్వాదాన్ని, దీవెనను తీసుకొని వస్తాయి. ఒక్కొక్కటిగా ధ్యానం చేసి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించెదవు. నీవు ధన్యుడవు లేకపోతే నీవు ధన్యురాలువు. నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేముకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. మొట్టమొదటిగా యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆయన త్రోవల యందు నడుచు వాళ్ళందరూ ధన్యులు. అందుకనే మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. దేవుడి మీద భయము, భక్తి 2 కలిగి ఉన్నప్పుడు ఆయన త్రోవలు అంటే ప్రభు యొక్క త్రోవల్లో మీరు నడుస్తూ ముందుకు వెళ్తే మీరు ధన్యులుగా ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు నీవు అనుభవించేలాగా దేవుడు చేస్తాడు. అంటే మీ డబ్బులే, మీ ఆస్తే, లేకపోతే మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి, మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో అది ఎక్కడో ఇరుక్కుపోయి ఉంది. నీ చేతుల కష్టార్జితము అది తల్లిదండ్రుల నుండి నీకు రావాల్సింది, లేకపోతే ఏదో ఒక రీతిగా నువ్వు కష్టపడి సంపాదించిన ఆ డబ్బు, ఆ బంగారము, ఆ ఫ్లాటు, ఆ ఇల్లు, ఆ యొక్క పొలము ఏదైతే ఉందో అది
నీవే అనుభవించేలాగా, నీ బిడ్డలు అనుభవించేలాగా దేవుడు చేస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచినప్పుడు నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవుడు నీకు మేలు కలుగు చేస్తాడు. అలాగనే నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. ఒక ద్రాక్షావల్లిని మీరు ఎప్పుడైనా చూసారా? ద్రాక్ష చెట్టు ఫలించినప్పుడు అది ఎలాగైతే ద్రాక్ష చెట్టు ఫలించినప్పుడు ఎలాగైతే ఉంటుందో, ఆ ఫలించిన ద్రాక్షావల్లిలాగా నీ భార్య లేకపోతే నీ భర్త ఉంటారు. కానీ ఈ రోజున నీ భార్య లేకపోతే నీ భర్త ఒకవేళ నీ దగ్గర లేడేమో, నీ భర్త లేకపోతే నీ భార్య నీ దగ్గర లేదేమో, నీకు దూరంగా ఉన్నదేమో, నీతో గొడవలు ఆడుతూ ఉన్నారేమో. నీ ఫ్యామిలీ అనగా వైఫ్ అండ్ హస్బెండ్గా ఉన్న మీరు, నీ వైఫ్ లేకపోతే నీ హస్బెండ్ వేరువేరుగా ఉంటున్నారు, మీ మధ్య విభేదాలు వచ్చాయి. కానీ ఫలించు ద్రాక్షావల్లి వలె కాకోకోకుండా ఎలాగా ఉన్నారు అంటే, ముళ్ళ తుప్పల్లాగా నీ భార్య నీ భర్త ఒకవేళ ఈ రోజున ఉండి ఉండొచ్చుగాక, మీ ఇద్దరి మధ్య బంధం అలాగ ఉండవచ్చుగాక. కానీ దేవుడు నీ లోగిటకు అనగా నీ కౌగిల్లోకి నీ భార్యను లేకపోతే నీ భర్తను తీసుకొని వచ్చి ఫలించు ద్రాక్షావల్లి ఎలాగైతే ఉంటుందో అలాగ నా దేవుడు చేస్తాడు. ఇది మొదటిగా దేవుడు నీ కుటుంబ పరంగా ఇస్తున్న వాగ్దానం. అలాగే నీ భోజనపు బల్ల చుట్టూ అనగా డైనింగ్ టేబుల్ చుట్టూతర నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఈ రోజున నీ బిడ్డలను చూస్తే, నీ కూతురు జీవితాన్ని చూస్తే, నీ కొడుకు జీవితాన్ని చూస్తే, వాళ్ళకున్న వ్యసనాలు, వాళ్ళకున్న జీవితాన్ని చూస్తే ఏడుస్తున్నాం. వాళ్ళు ఎలా ఉన్నారంటే ఒలీవ మొక్కల్లా లేరు. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, వాళ్ళని చూస్తే ఈ రోజున మీరు ఏడ్చే పరిస్థితి ఉంది. వనములో గంజాయి మొక్కల్లా వాళ్ళు ఉన్నారు. ఎలా ఉన్నారు? వాళ్ళు వనములో గంజాయి మొక్కల్లా ఉన్నారు. అడవిలో ఎదుగుతున్న ముళ్ళ తుప్పల్లాగా వాళ్ళ జీవితం ఉంది. ఎందుకంటే వాళ్ళు త్రాగుడికి, వ్యభిచారానికి, తిరుగుళ్ళకి, సోమరిపోతనానికి అలవాటైపోయి వాళ్ళ జీవితాలు, నీ కూతురు నీ కొడుకు జీవితాలు నాశనం అయిపోయాయి. వాళ్ళు ఏమాత్రము కూడా బాగోలేదు. అయితే దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే, వాళ్ళను దేవుడు నీ భోజనపు బల్ల చుట్టూ నీ బిడ్డలు ఒలీవ మొక్కల్లాగా ఉంచబోతా ఉన్నారు. మంచి ఉద్యోగాన్ని ఇచ్చి, మంచి వివాహాన్ని జరిగించి, వాళ్ళ జీవితాన్ని కట్టి, వాళ్ళ ఎడ్యుకేషన్లో దేవుడు తోడుగా ఉండి వాళ్ళని దేవుడు ఒలీవ మొక్కల వలె చేయబోతూ ఉన్నాడు. అనగా నీ ఫ్యామిలీ అనేది బలంగా ఉండబోతోంది. ఫైనాన్షియల్గా కూడా నువ్వు ఆశీర్వదింపబడబోతున్నావు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగ ఆశీర్వదింపబడును. అందుకనే దేవుని మీద భయం, దేవుడికి భయపడు, అలాగనే దేవునికి భక్తి కలిగి ఉండు. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేము క్షేమం కలుగుట చూచెదు. సియోన్లో అంటే దేవుడు పరలోకంలో నుండి నిన్ను ఆశీర్వదించడం స్టార్ట్ చేసినప్పుడు నీ జీవితకాలం అంటే నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో, నీ భార్య బిడ్డలందరూ, నీ భర్త బిడ్డలందరూ, నీ కుటుంబం, నీ ఫ్యామిలీ అంతా కూడా క్షేమముగా ఉంటుంది. అంటే సేఫ్ అన్నమాట. ఏ కీడు ఏ అపాయం రాకుండా నీ కుటుంబం సేఫ్గా ఉంటుంది. నీ పిల్లలను నీవు చూచెదు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. నీ బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలను చూస్తావు. అలాగే ఆ బిడ్డలను కూడా నువ్వు చూస్తావు. ఎందుకనగా దేవుడు నిన్ను అలాగా ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయబోతా ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు కీర్తన గ్రంథం 128 అధ్యాయం రోజుకి 3 సార్లు ఇవి ఖచ్చితంగా చదవండి. ఇవి మీ మనస్సులో, మీ హృదయంలో ధ్యానం చేస్తూ ఉండండి. ఆటోమేటిక్గా ఈ వాక్యం నిన్ను వెలిగిస్తుంది. ఈ వాక్యం నిన్ను బాగు చేస్తుంది. నీ భార్యను బాగు చేస్తుంది, నీ బిడ్డలను బాగు చేస్తుంది, నీ భర్తను బాగు చేస్తుంది, వాళ్ళను ఒలీవ మొక్కల వలె చేస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదం నీకు కలుగుతుంది, క్షేమం నీకు కలుగుతుంది. నీవు దీర్ఘాయుషవంతురాలుగా నీవు ఉండబోతా ఉన్నావు. కాబట్టి ప్రతిరోజు ఈ యొక్క వాక్యాలను మీరు ధ్యానం చేసుకొని చూడకుండా కంఠస్థ వాక్యంగా అప్పచెప్పాలి. మరి కామెంట్స్లో ఏమని రాస్తారు? నేను ధన్యుడను, లేకపోతే నేను ధన్యురాలను, నాకు మేలు కలుగునని కామెంట్స్లో రాయండి. సో ఇప్పుడు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. కాబట్టి ప్రతిరోజు కీర్తన గ్రంథం 128 అధ్యాయం చదవడం మూలాన ఫైనాన్షియల్గా ఆగిపోయి నీ డబ్బులు వస్తాయి, నీ కుటుంబం కూడా కట్టబడిద్ది, నీకు మేలు కలుగుతుంది, ఆశీర్వాదాన్ని దేవుడు నీకు కలుగు చేయబోతూ ఉన్నాడు. అలాగనే
ఈ రోజున దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటి అంటే, సో ఈ యొక్క వీడియోని మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగనే కామెంట్స్లో మీరు నేను చెప్పిన ప్రకారంగా రాయండి. స్క్రీన్ మీద కనపడుతున్న ఒక నెంబర్కి వాట్సాప్ ద్వారా ఒక నెంబర్కి కాల్ చేసి మీ ప్రార్థన అవసరం తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ.